బట్ ఫేర్ అండ్ ఫేర్ గురించి జనాల చేతిలోనే ఉంది. వాళ్ళే ఓట్లు వేసింది కదా, గేమ్ కూడా వాళ్ళదే. సో దాని గురించి నేను అనడం కంటే జనాలే బెస్ట్. ఇద్దరినే అన్నారు ఆల్రెడీ. ఇది క్లారిఫై కూడా చేశారు నేను, ఏమంటారు మన బస్ ఎపిసోడ్. టార్గెట్ చేయడం వల్ల నేను కొంచెం అంటే బన్నీ గారి స్టార్టింగ్ నుంచి కూడా బన్నీ గారిని టార్గెట్ చేయడం, ఆయన ఏం చేసినా కూడా ఆయన వాంటెడ్ అన్నట్టు అదే మాకు పోర్ట్రే అయింది. వాటర్ లోపల ఏం జరిగిందో మాకు తెలియదు, బట్ మాకు చూసిన ఎపిసోడ్స్, మేము చూసిన ఎపిసోడ్స్ మాకు అనిపించింది మీరు బన్నీ గారిని ఎక్కువ టార్గెట్ చేశారు. అంటే లోపల ఉన్నప్పుడు ఒకలా ఉంది, ఇన్సెన్స్ బయటకు వచ్చిన తర్వాత సడన్ గా మీరు చేంజ్ ఆఫ్ వర్షన్ కనిపించింది. సో సడన్ గా నాకు బన్నీ గారు బాగా అనిపించారు. అలాంటి ఆయనతో నేను పోటీ పడితేనే నేను ఎలివేట్ అవుతానని కొన్ని చేశానేమో, ఆ స్ట్రాటజీ కూడా కాదు, ఇలాంటివన్నీ చెప్పారు. నాకు ఆ లాజిక్ అనేది అర్థం కాదు. సో ఫస్ట్లీ మీరు ఈ ఎంటైర్ గేమ్ని టూ డిఫరెంట్ వ్యూస్లో చూడాలండి. ఫస్ట్ గేమ్ ఒకటి, సెకండ్ నా పర్సనాలిటీ. గేమ్లో ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది గేమ్ లోపల, అండ్ బయటికి వస్తే లైక్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నాం మేము, ప్రతి ఒక్కరు 15 మెంబర్స్ బయట సేమ్ ఇలానే ఉంటారు అనుకుంటున్నారా? లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనాలిటీ లోపల. గేమ్ కోసం డిఫరెంట్ స్ట్రాటజీస్ కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ మీరు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ బన్నీ గారు టార్గెటింగ్ అంటాను. ఫస్ట్లీ నాకు వేరే వాళ్ళ ఒకటి నేను అందరికి క్లియర్లీ కూడా చెప్పేస్తాను, నేను వేరే వాళ్ళ గేమ్ లోపల ఎట్లా నడుస్తుంది అయితే నేను రివీల్ చేయను. ఎందుకంటే నేను వాళ్ళ గేమ్ని రెస్పెక్ట్ చేస్తాను ఫస్ట్లీ. ఎందుకంటే ఒకవేళ నేను లోపలుండి బయట వచ్చి నా గేమ్ ఎవరు లీడ్ చేస్తే నేను కూడా డిసప్పాయింట్ అవుతాను. సో వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ రియల్ పిక్చర్స్ ఏంటి అన్న క్వశ్చన్స్ నేను పొలైట్లీ డాజ్ చేస్తాను. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ద ప్లేయర్స్. వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, ఎంతో కష్టపడుతుంది, నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. సో ఎవరి తక్కువ చేసి మాట్లాడు. ఇప్పుడు మీరు బన్నీ గారు అన్నారు కాబట్టి నేను జస్ట్ చెప్తాను, బన్నీ గారితో టార్గెట్ అయితే లేదండి. ఫస్ట్ టార్గెట్ వాజ్ నోవేర్ దేర్. ఆ రైవల్రీ అనేది చాలా ఆర్గానిక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. నేను 3rd, 4th డే అతను నన్ను ఫస్ట్ టైం టార్గెట్ చేసినప్పుడు నేను రియలైజ్ అయినా, అరే ఒక వ్యక్తి మనల్ని తెలియకుండా టార్గెట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎపిసోడ్లో వచ్చిందో లేదో నాకు తెలియదు, నాకు ఫస్ట్ హౌస్కి వెళ్ళగానే ఏ ఫ్రెండ్ బన్నీ గారు, నేను బన్నీ గారి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము అంత. బట్ నాకు 3rd డే ఎగ్ డే రోజు అతను నన్ను కావాలని టార్గెట్ చేసినట్టు చాలా అందరికి కూడా అర్థం అయిపోయింది అది. ఎందుకంటే ఆ చాయ్ టాపిక్ తీసుకొచ్చేసాను, కానీ సడన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి అప్పుడు శ్రీజా ప్రియ కూడా నా మీద అరిచేస్తారు. అది ఫస్ట్ ఎపిసోడ్ అవుతుంది. సెకండ్ టైం ఏమవుతుందంటే చపాతీ దగ్గర ఇష్యూ అవుతుంది. అట్లా థర్డ్ చాలా చిన్న థింగ్స్ అన్నీ నాకు సెంట్రిక్గా చేస్తారనమాట. ఇది ఎవరికి అనిపించలేదు బేసికలీ, నేను అన్నీ నోటీస్ చేశాను. అండ్ ఇది బర్నీ గారికి కూడా తెలుసు. సో సారీ సార్, ఒక్కసారి అది కంప్లీట్ చేసేసి నేను చెప్పేస్తాను. సో దానికోసం బన్నీ గారు నన్ను చూస్తున్నారని నేను రియలైజ్ అయిపోయి నామినేషన్ డే రోజు చాలా స్ట్రాంగ్లీ నాకు ఫస్ట్ శ్రీజ ఇంకా ప్రియా మీద అంత ఒపీనియన్ ఉన్నా, నాకు ఫస్ట్ బన్నీ గారే ఉండే మన ఏమంటారు నామినేషన్ లిస్ట్లో. సెకండ్లో నేను కాంటెంప్లేట్ అవుతుంది ఎవరిని తీసుకోవాలి అది ఇది. బట్ బన్నీ గారి ఇవన్నీ మూవ్స్ ఎవ్వరు చూడట్లేదు అసలుకి. మెల్లిగా కామనర్స్ అందరూ నోటీస్ చేస్తారు. దానికోసమే మేము షాక్ తెలుసు, నేను పర్సనలీ షాక్ అయ్యాను. సో చెప్తా, నామినేషన్ డే రోజు ఏమైందంటే ఇంటి లోపల ఒక్కొక్క మూలలో కూర్చున్నాం అంతే. అంటే ఈ రోజు నామినేషన్ అని మాకు చెప్పిండ్రు, ఇంకొక గంటలో నామినేషన్స్ అంటే అందరు ఇదే చేస్తారు. ఎక్కడెక్కడ కూర్చొని ఆలోచిస్తారు ఏముండే పాయింట్లు అది ఇది. ఎవరు మాట్లాడుకోము అసలు నామినేషన్ గురించి. కామనర్స్ ఒక్కడు కూడా మాట్లాడుకోండి, అట్లీస్ట్ నేను ఎవరితో మాట్లాడాను. తీరా చూస్తే 6 అందరూ బన్నీ గారికి వేశారు. అప్పుడు నేను ప్రెసెంట్లీ సర్ప్రైజ్. నాకు బన్నీ గారికి ఒక మీటింగ్ కూడా అవుతుంది, ఒక 20-25 మినిట్స్ మేము మాట్లాడుకుంటాం. మేము బెడ్ షేర్ చేస్తున్న సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు ఇద్దరికీ మంచి మెచ్యూర్ కాన్వర్సేషన్ నడుస్తుంది అది ఇది. సో ఫస్ట్ దానికోసం బన్నీ గారిని అయితే టార్గెట్ చేయలేదు, ఆర్గానిక్లీ అది ఎస్టాబ్లిష్ అయింది అక్కడ నుంచి చూసిన తర్వాత. సెకండ్ స్టేజ్ మీద ఎందుకు అది ఏంటంటే గేమ్ అయిపోయింది, నేను గేమ్ నుంచి బయటకు వచ్చేసిన. ఇప్పుడు ప్లేయర్స్ 15 మెంబర్స్ ప్లేయర్స్ ఉన్నారంటే దానిలో మీకు ప్రతి ఒక్క ప్లేయర్ ప్లస్ మైనస్ తెలుసు కదా. సో ఆనెస్ట్లీ బన్నీ గారు చాలా బాగా ఆడుతున్నారు గేమ్. అది పాజిటివ్ గేమ్ అయినా సరే, నెగిటివ్ గేమ్ అయినా సరే, బిగ్ బాస్ గేమ్కి ఒక గేమ్ ఉంది. సో దాంట్లో బాగా ఆడుతున్నారు. సో ఐ కెప్ట్ హిమ్ నంబర్ 1. ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ ఇండివిజువల్. సో అట్లా 1, 2, 3 అని పెట్టాను. నథింగ్ ఇది అది అని 2 ఫేస్ అయితే అట్లాంటిది ఏమీ లేదు. అసలు చాలా జెన్యున్ గా అతను నేను నంబర్ 1 పెట్టాను. యా. సో మీరు కోర్సులోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు ఎవరు పోటీగా అనిపించారు, అండ్ తర్వాత లాస్ట్ వచ్చేసిన తర్వాత ఆ పర్సన్ ఆడుతున్నారా లేదా? సరే, ఫస్ట్ పోటీగా అనిపించింది హౌస్ లో. నేను చాలా ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు కళ్యాణ్ చాలా
మా కామనర్స్ నుంచి కళ్యాణ్ చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి నాకు ఆయన మీద. అతనే ఫస్ట్ వెళ్ళాడు, అతనికి ఓట్స్ కూడా బాగా పడుతుంది అగ్ని పరీక్ష అప్పుడు. ఇంత బాగా ఆడుతున్న కంటెస్టెంట్ మీద నాకు తెలిసి సెలబ్రిటీస్ కూడా అతన్ని కొంచెం ఫోకస్ చేశారని నేను బిలీవ్ చేస్తున్నాను. బట్ అతను బాగా ఆడట్లేదు అన్ఫార్చునేట్లీ. నేను ఇది కూడా చెప్పాను, ఫస్ట్ షోలో చెప్పాను దీనికి. ఆయన కనుక ఇఫ్ హీ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ ట్రాక్ అండ్ గేమ్ ఆడితే అతనికి నెక్స్ట్ లెవెల్ పొటెన్షియల్ ఉంది. మేము మాట్లాడుతూ ఉంటాం కదా ఇంట్లో, చాలా మంచి ఐడియాలు ఇస్తాడు, కానీ ఆయన గేమ్ అనిపించట్లేదు అన్ఫార్చునేట్లీ. సో కామనర్ సర్ఫన్ అయితే అతను అనుకున్నాను. ఓవరాల్ గేమ్లో చూస్తే నేను ఎవరుండే ఓవరాల్ గేమ్లో అయితే నేను చాలా న్యూట్రల్గా వెళ్ళాను అబ్బా. లైక్ ఇట్లా అని పెట్టుకొని వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఇదే మిస్టేక్ అగ్ని పరీక్షలో చేసిన. అగ్ని పరీక్షలో మిస్టేక్ చేసింది ఏంటంటే, అరే వీళ్ళు బెస్ట్ ఉంటారు అది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్ పవన్ ని అందరం బెస్ట్ అనుకున్నాం మేము స్టార్టింగ్ అగ్ని పరీక్ష షోలో. అందరం అరే తనకి ఫాలోవర్స్ ఉన్నారు, మజల్ ఉంది, ఇవన్నీ అనుకున్నాం. బట్ డెమాన్ పవన్ పర్ఫామ్ చేయలేదు అగ్ని పరీక్ష టాస్క్ లో. సో అట్లాంటి ఒపీనియన్ పెట్టుకొని నేనే కొంచెం ఓవర్ థింక్ చేసిన అగ్ని పరీక్ష షోలో. సో బిగ్ బాస్ షోకి వెళ్ళే ముందు అయితే నేను చాలా బ్లాంక్ వెళ్ళినాను, లైక్ ఏం పెట్టుకోవద్దు, ఏది వస్తే అది మనం యాక్సెప్ట్ చేసి ఆడాలనంటే పెట్టుకున్నా. సో దానికోసం బట్ కళ్యాణ్ మీద ఒక్కటినే నేను చాలా హోప్స్ పెట్టుకున్నా. బట్ అతనైతే బాగా. సో హౌస్ లో ఎవరు డబుల్ ఫేస్? హౌస్ లో డబుల్ ఫేసా? మళ్ళీ ఏమంటారు మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళ గేమ్ అది. డబుల్ ఫేస్ అంటే ఉన్నారండి, బాగానే ఉన్నారు. టు బి ఆనెస్ట్ కామనర్స్ లో అయితే ఎవరు లేరు, సెలబ్రిటీస్ లో ఉన్నారు. మీరు పేర్లు చెప్పండి, నేను చేస్తాను, నేను చెప్తాను. మీకు అనిపిస్తుంటది కదా బయట నుంచి. రీతువా? రీతు గారు డబుల్ ఫేస్ కూడా కాదు, తను సింగిల్ ఫేసే ఉంది. ఆ సింగిల్ ఫేస్ అందరితో యూజ్ చేస్తుంది. డెమాన్ పవన్ కి సపోర్ట్ చేస్తారు. అదా? సో ఇది సో మీకు ఇప్పుడు రియాలిటీ చెప్పాలండి. మీకంటే కెమెరాలు ఉంటాయి, మీకంటే టీవీలో చూస్తారు, ఇవన్నీ ఉంటాయి మీకు. మాకంటే ఓన్లీ ఏమంటారు ఒకటే వ్యూ, అన్ని లైక్ మాకు రిపీట్ ఏం చూపారు. థర్డ్ ఎంపైర్ ఏం లేరు అక్కడ అసలుకి. వచ్చినప్పుడు మేము కొంచెం బయాస్గా చూపించిందని మేము అనుకున్నాము. బట్ నేను ఒకసారి సంచాలక్ ఉండే, నాకు తెలుసు సంచాలక్ ప్రెషర్ ఏ రేంజ్ ఉంటుంది అని. సో తను ఎప్పుడైతే బర్నీ గారిని అవుట్ అన్నారు, నేను అనుకున్న రీజన్కి కాదని తర్వాత తెలిసింది నాకు. సో అప్పుడు అందరికీ అవుట్ క్వశ్చన్స్ లేదు, అసలుకి తిను ఎందుకు ఎలిమినేట్ చేసింది, ఏమన్నా గేమ్ ఆడిందా తను. ఎందుకంటే తను దానికంటే ముందు ఒక టంగ్ స్లిప్ అవుతారు, అది మీకు రానట్టుంది, వచ్చిందో లేదో నాకు తెలియదు. సో నా మీద టంగ్ స్లిప్ అయిపోయేసరికి తను చాలా కాషియస్ అయిపోతాడు. మేబీ దాన్ని కవర్ చేసుకోనికి బర్నీ గారిని ఎలిమినేట్ చేసి అరే నేను ఈవెంట్ గేమ్ ఆడుతున్నా అన్నట్టు పెట్టిందా అని మేము అందరం కూడా అనుకున్నామండి. బట్ తనైతే నేను చెప్తాను, నాకు తెలిసినంత వరకు తను టూ ఫేస్ కాదు, తన గేమ్ తను ఆడుతుంది, బట్ ఆ గేమ్ నాకు నచ్చింది. ఆ గేమ్ అంటే సుమన్ శెట్టి అన్న ఎట్లా అంటే ఇప్పుడు డే టు డే ఒక రకంగా ఉంటారు, నామినేషన్స్ రాగానే వేరే రకమైనది. అదే మనకు అందరికి అర్థం కాలేదు, ఏం సడన్లీ అన్న యాక్చువల్లీ ఇలా ఉంటారా, లేకపోతే మేమేమన్నా మిస్లీడ్ చేస్తున్నామా, ఇవన్నీ మాకు ఇట్లా తెలియలేదు. బట్ మేము యాక్చువల్లీ సుమన్ శెట్టి అని చాలా ఎంజాయ్ చేస్తాం. లైక్ ఆయన చిన్న చిన్న మూమెంట్స్, స్టూల్ తన్నేసి ఇట్లా కొడుతుంటే మేమే అంతే, బర్నీ గారు నేను అందరం ఇట్లా డిస్కస్ చేస్తున్నాం, అరే కొడుతున్నాడు మన అన్న పట్ అని చేస్తున్నాడు అని మేము కూడా ఎంజాయ్ చేసాము చిన్న చిన్న మూమెంట్స్. సో ఆయన ఎక్కడైతే కాంటెంట్ ఇచ్చాడు, గేమ్ ఆడాడు, చాలా బాగా ఆడాడు. బట్ సుమన్ శెట్టి అన్నతో ఏంటంటే అదే అర్థం అవ్వట్లేదు నాకు. పెద్ద అర్థం కాని విషయం ఏంటంటే ఇతను ఇంత బాగా ఉండి సడన్లీ నామినేషన్స్ లో డిఫరెంట్ ఫేస్ సడన్లీ ఎలా అయిపోయింది. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అందరికి ఉంది ఇప్పుడు. సుమన్ శెట్టి అన్న గారు లైక్ ఒకటి ఉండి ఇంకోటి చేస్తున్నారు అని ఒకటి ఉంది, బట్ గేమ్ అయితే బాగా ఆడుతున్నారు. వెరీ ఆనెస్ట్, చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఆనెస్ట్ ప్లేయర్స్ మొత్తం హౌస్ లో. నాకు ఉన్న సంజనా గారు వీళ్ళిద్దరే నాకు ఫ్రెండ్స్ ఆ హౌస్ మొత్తంలో. సో చాలా మంచి ప్లేయర్, చాలా చాలా మంచి. ఐ వాంట్ హిమ్ టు బి ఇన్ టాప్ 3 అండి. తనుజ గారా? మీరు మళ్ళీ నాకు మీరు బస్సే రిపీట్ చేస్తున్నారు, నాకు బస్సే అవుతుంది. మీరు యాక్చువల్లీ చాలా రూల్స్ ఎక్కువ ఫాలో అవ్వాలి అని చాలా అంటే మీరు నేను రూల్స్ ఫాలో అయ్యాను అనుకుంటున్నారు. నేను రూల్స్ ఫాలో కాకపోతే మీకు ఎంతవరకు 24/7 కాదు, నేను ఒప్పుకునే వాళ్ళని కాదు. వేరే ఏమంటారు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉందామని స్టార్టింగ్ నుంచి అందరికీ చెప్తున్నారు. మీకు ఏం కనిపించిందో తెలియదు అసలు. వేరే కంటెస్టెంట్స్ ఎవరైతే మానిటర్స్ ఉన్నారో
ప్రియా ఇంకా శ్రీజ వాళ్ళు ఎక్కువ పుష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఫస్ట్ డే నేను అందరికి ఇట్లా పళ్ళుస్తూ పోయా, మాకు ఎన్ని బనానాలు వచ్చాయండి. ఎన్ని బనానా అంటే మీకు చెప్పొద్దు, మస్తు వచ్చింది. అప్పుడే రియలైజ్ అయ్యి ఈ బనానాలు వేస్ట్ అయితే ఇంతే, 6 అయితే తినలేము ఈ బనానాలు, చిన్న చిన్న టాస్క్ చేయండి, బనానాలు ఇచ్చుకుంటూ పోతాను మార్నింగ్ చెప్తే అప్పుడే ప్రియా గారు వచ్చి అట్లా ఎట్లా వస్తున్నారు బనానాలు. సో అప్పుడు ఇంకా బనానాలు ఇవ్వడం మానేసాను. దాని గురించి ఫస్ట్ యాప్లో అడిగినా నేను యాప్లు ఇవ్వలేకపోతాను, బట్ తనలో వేరే వాళ్ళకి బనానాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో రూల్స్ పెట్టి తనే బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఎప్పుడైతే రూల్స్ నేను ఒకటి బ్రేక్ చేద్దామంటే నన్ను కార్నర్ చేస్తుంది, హౌస్ మొత్తం కార్నర్ చేస్తుంది. దానికోసం నా ఏబీ వీడియోలో కూడా వస్తుంది, నేను మాట్లాడినా నెగిటివ్ అయిపోతుంది. అట్లా పోర్ట్రే అయిపోయింది, తెలియకుండా పోర్ట్రే అయిపోయి ఇది మన టెనెంట్స్ వరకు వెళ్ళిపోయింది. నేను ఓనర్ సెలబ్రిటీ, ఇది కామనర్ సెలబ్రిటీస్ నేను పెద్ద మన టెనెంట్స్ వరకు వెళ్ళిపోయింది. సో అట్లా కొంచెం మనీష్ అంటే రూల్స్ పాటిస్తూనే ఉంటే, బట్ ఎవరైతే టెనెంట్స్లో ఫ్రెండ్స్ ఏంటో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మనం చాలా చిల్లగాడు, వీళ్ళు ఏదేదో నెగిటివ్లో పోర్ట్రే అయిపోతుంది, ఏదైనా ఏనికే ట్రై చేస్తుంది కానీ అక్కడ నుంచి ఏనికి అసలు తెయతలేదు అది. సో రూల్స్ అయితే నేనే బ్రేక్ చేసి మంచిగా కొంచెం ఫ్లెక్సిబుల్ చేద్దామని నేనే అనుకుంటుంటే, దానికోసమే ఏమంటారు ప్రియా అంటది, నేను మొన్ననే రియలైజ్ అయ్యాను, మనీష్ క్యాప్టెన్ అవుతుంది అందరికీ తెలుస్తుంది ఏం చేస్తాడు అది అని. యాక్చువల్లీ నేను క్యాప్టెన్ అవుతే రూల్స్ మొత్తం ఫ్లెక్సిబుల్ చేసి ప్రియా శ్రీజ అని ఏమంటారు మానిటరింగ్ జీవితం అందరికీ తెలిసిన టాక్ అది లోపల. వాళ్ళకి మిమ్మల్ని బాగా కార్నర్ చేశారని అనిపించింది. కామనర్స్ నేను కార్నర్ చేస్తాను, అందరు కాదు. మాకు టెలికాస్ట్ అయ్యే వాటికి కాకుండా ఇంకా చాలా ఫుటేజ్ ఉంటుంది కదా, చాలా దాంట్లో మిమ్మల్ని బాగా కార్నర్ చేసింది. కానీ మీకు కార్నర్ కాదు అంటే లైక్ కార్నర్ ఇస్ అ రాంగ్ వర్డ్, బట్ ఏంటంటే నా గేమ్ ని చాలా ఇట్లా సప్రెస్ చేయాలనుకున్నది అయితే నేను వీళ్ళిద్దరే అనుకున్నాను, శ్రీజ ఇంకా ప్రియా. ఇది మన కామనర్స్ లో అటు సైడ్ నుంచి మీకు ఏం కనిపించలేదు అని బన్నీ గారు చాలా టఫ్ ఇచ్చారు, ఎవరికి కనిపించలేదు, ఎవరంటే ఎవరు చూడలేదు. అది సింపుల్ అండి, ఏమంటారు మీరు ఎంతవరకు చూస్తారో తెలియదు. మన పెయింట్ టాస్క్ వచ్చింది, పెయింట్ టాస్క్ లో నేను బన్నీ గారు ఫైట్ చేస్తాను. సో ఇట్ వాజ్ అ రైవల్రీ విచ్ కేమ్ అప్ వెరీ 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 ఆర్గానిక్లీ. ఇద్దరు తెలిసిపోయింది అది ఇట్లా అయిపోతుంది, వద్దనుకున్నా అయిపోతుంది అని. ఫైట్ అవుతుంది, ఫైట్ తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటాం, మేము రిజాల్వ్ చేసేసుకుంటాం ఆ ఇష్యూస్ అని. ఎందుకంటే పర్సనల్ వరకు రావద్దు ఇవన్నీ, ఇట్లా అవుద్ది అండ్ ఫైనలీ ఇంకా అది కొంచెం ప్రొలాంగ్ అయిపోయింది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. దానికోసం ఇద్దరం ఇంకా అంటే రాము రాగానే వాళ్ళిద్దరికి వేరే మీరు ఎక్స్పెక్ట్ చేశారు పర్సనల్ లేదా నేనైతే ఎక్స్పెక్ట్ చేద్దాం. నేనైతే అట్లీస్ట్ 4 weeks ఈజీలీ అనుకున్నాను నేను, ఎందుకంటే గేమ్ ఎక్కడ తగ్గలేదు నా సైడ్ నుంచి. మీకు ఏం కనిపించిందో నాకు తెలియదు, మొత్తం గేమ్ ఏ సెకండ్ కూడా తగ్గలేదు. నామినేషన్ పాయింట్ స్ట్రాంగ్ గా పెట్టాను. ఈ వీక్ నామినేషన్ కూడా చాలా స్ట్రాంగ్లీ ఉంటాయి, నాకు ఇద్దరు ఎవరు ఉంటారు నామినేషన్స్ లో అది ఇది అని. బట్ బయటికి రావడం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టు బి ఆనెస్ట్. నా ప్రకారం అయితే ఇఫ్ మన మాస్మెన్ గారు ఫైట్ ఇస్తే ఉండొచ్చు, లేకపోతే సెలబ్రిటీస్. టాప్ 5 అయితే మాస్క్ మ్యాన్, బర్నీ గారు, ఇమాన్యువల్, సంజన, లాస్ట్ ఇంకా వైల్డ్ కార్డ్. ఇప్పుడు లాస్ట్ వైల్డ్ కార్డే ఉంటుంది ఎవరికన్నా ఏమంటారు, ఒక ఏదైనా వచ్చి స్పెషల్ పవర్ వచ్చి టాప్ 5 వెళ్ళినా వెళ్ళొచ్చు. బట్ వీళ్ళైతే చాలా ఎక్స్ట్రాడినరీ గేమ్ ఉంది వీళ్ళు. సో అది వాళ్ళిద్దరి మీదనా అండి. సో ఆల్రెడీ నేను చెప్పేసాను, ఆల్రెడీ స్టేజ్లోనే చెప్పాను. ప్రియాకు సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉందండి, అది తెలుసు. తను గేమ్ వేరే యాంగిల్లో తీసుకెళ్ళిపోయింది, తనకి నెగిటివ్ అయిందని నాకు కూడా తెలుస్తుంది. శ్రీజ గారు చెప్పాను తన పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది ఇప్పుడు రైట్ నా. సో తను అక్కడ నుంచి ఎట్లా రికవర్ అవుతుందో తెలియదు. సో రైట్ నా తనైతే నాకు మోస్ట్ బాటంలోనే ఉంది. ప్రియా ఇక్కడ నుంచి గ్రాఫ్ గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ అగైన్ నేను బయట చూస్తున్నాను నెగిటివిటీ అయితే చాలా ఉంది. ఇది ఎలా టాకిల్ చేస్తుందో తన మీద మొత్తం. రీతు చౌదరి గారి డబుల్ గేమ్ హౌస్ లో అయితే డబుల్ గేమ్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడే చెప్పాను. తన ఒకటే గేమ్ ఆడుతుంది, బట్ ఆ గేమ్ ఏమంటారు ఒక్కొక్కరి దగ్గర సేమ్ గేమే డిఫరెంట్ పీపుల్ దగ్గర ఆడుతుంది. తనకి ఏ కంటెస్టెంట్ ని ఎలా యూటిలైజ్ చేసుకొని ఏ కెమెరా దగ్గర ఎలా ఉంటుందో తనకు తెలుసు. సో ఈ వీకా నేను ఇంకా ఏమంటారు నాకు నేను ఎపిసోడ్ చూడలేదు ఆనెస్ట్లీ. ఏమంటారు ప్రియా గారు ఉన్నారు, ఫ్లోరా గారు ఉన్నారు, హరీష్ గారు అయితే ఉన్నాడు కదా. నేనైతే మోస్ట్లీ
రీతు ఆర్ ప్రియా ఇద్దరిలో ఎవరో ఒకరు అనుకుంటున్నాను. ఫ్లోరా గారు సేవ్ అవుతారండి చూస్తున్నాను. ఎవరండి? తనుజ గారు. తనుజ గారా? తన ఫ్యాన్ బేస్ ఉందండి. సో దట్ వర్క్స్ ఏమంటారు తను ఉండే ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. తీస్తే మనకు ఒకసారి కేక్ కట్